దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈరోజు ఆదివారం. అందరు కూడా ఎక్కడ రావాలి? బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి మందిరం. ఇప్పుడు చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు జరుగుతున్నాయి. వేలాదిగా ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈరోజు చక్కగా ప్రభు సంస్కారాధన ఉంటుంది, పాలు పొందండి. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఆరాధనలు ఉంటాయి. ప్రభు వల్ల కూడా 2 వర్షిప్స్కి ఉంటాయి. రెండవదిగా మనందరం కలిసి దేవుని స్తుతించడం మంచిది. ఏకముగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనందరం కలిసి దేవుని ఆరాధించాలి. అంతేకాక దేవుని బిడ్డలు ఈరోజు ఏ కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్న దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన్ని చేయి విడవడు, ఎడబాయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరుంటే యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ హృదయాన్ని యేసుకి ఇస్తే చాలు. ఈరోజు ఒక చక్కటి మాట నేను చదువుదాం అనుకుంటున్నాను. దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. అన్న అంటుంది, దేవుడట ఐశ్వర్యమైన దరిద్రతను కలగజేస్తాడు, కృంగజేయవాడు, లేవనెత్తువాడు. దేవుడు ఏదైనా చేయగలడని పాడుతున్నారు కదా ఈ మధ్య. ఆయన ఏదైనా చేస్తాడు. ఒకవేళ గర్విష్ఠులు గద్దె నుండి దించగలడు, దీనుల్ని పైకి లేవనెత్తగలడు కదా. నీ జీవితంలో ఏది జరగాలన్నా దేవుడు చేయాలి. మనుషుల వైపు చూడకు. అంటే మనుషుల వైపు మరి అడగొద్దండి అంటే, దేవుని కృప ఉంటే మనుషులు కూడా నీకు సహాయం చేస్తారు. దేవుని దయ ఉంటే మనుషుల ద్వారా కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని కనికరం ఉంటే నీ జీవితంలో మనుషుల ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చేయాలి. కాబట్టి ఐశ్వర్యమును, మరి దీవెనలు, అంతేకాకుండా లేవనెత్తేది, కృంగదీసేది, పడిపోయిన నిలబెట్టి దేవుడే. అందుకని మనం ఆయన్ని ఆశ్రయించాలి. అన్న ఎవరిని ఆశ్రయించాలో? దేవుణ్ణి ఆశ్రయించింది. అందుకే ఆమె ఆ మాట అన్నది. ఎందుకు? నన్ను లేవనెత్తాడు ఆయన, నన్ను ఘనపరిచాడు ఆయన, నన్ను ఆశీర్వదించాడు అంటానికి కారణం ఆమె అనుభవించింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఐశ్వర్యమును తెలుసా, ఐశ్వర్యము, ఘనత, అంతేకాకుండా నేను పడిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, నేను లేవనెత్తదును, నేను ఆశీర్వదించదనని వాగ్దానం ఎందుకు ఇస్తాడు దేవుడు? నేను లేవనెత్తువాడు ఆయన. ఐశ్వర్యము, ఘనతయు, దేవుని యొక్క దీవెనయు అన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చాయి. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. నిన్ను లేవనెత్తేదను, ఐశ్వర్యము, ఘనత నీకు కలుగజేసేది. ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తున్నా. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో ఉన్న వారందరినీ విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కృంగుదల నుంచి, కోర్టు కేసుల నుండి, ఇతర సమస్యల నుండి, పిల్లల స్టడీస్, వారి కెరియర్, భవిష్యత్తు, ఏ దేశాల్లో ఉన్న వారి సమస్యలు, ప్రపంచ దేశంలో యుద్ధంలో మానిపి నాయన, వాతావరణం కానీ, పరిస్థితులు కానీ ఎటువంటిది లేకుండా పేదవారికి, దిక్కులేని దరిద్రులకు సహాయం చేయి అయ్యా. భయంకరమైన దుర్దినాల్లో మా ప్రజల్ని, సంఘాలని, సేవకుల్ని కంచె వేసి కాపాడి, సేవకులు బిడ్డల మీద నీ ప్రొటెక్షన్, మా మీద నీ కంచె, మా బిడ్డల మీద నీ కంచె, అన్నిట్లో మీరు తోడు ఉండండి. ఇదిగో ప్రభా, మా కల్వరి మినిస్ట్రీకి అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డలు, లైవ్ చూస్తున్న బిడ్డలు, వాగ్దానం ఇచ్చిన బిడ్డలు బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఐశ్వర్యం, ఘనత, పేరు, ఖ్యాతి పొందుకుని నీలో నిలబట్టు కృప దయచేసి మా అందరికీ మీరు తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు సండే బెల్లంపల్లిలో 5 నుంచి 6, 7 నుంచి 9, 10:30 నుంచి మరి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 9. అదేవిధంగా కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హయత్ నగర్లో కూడా ఇట్లా 4 ఆరాధనలు ఉంటాయి. రండి, కుటుంబాలుగా పాలు పొందండి. రెండవదిగా 15, 16 మీ అందరికీ తెలుసు, భద్రాచలం మేడ్వాయి చెర్ల రోడ్ మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిర ఆవరణంలో 15 సాయంత్రం, 16 2 రోజులు మీటింగ్ జరగబోతున్నాయి. అంతేకాక 16 ఉదయం కూడా 10 నుండి 1 గంట దైవజనుల సదస్సు కూడా అక్కడ జరగబోతుంది. కాబట్టి ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.